మిక్సీ పట్టుకున్నదంతా కూడా ఈ ఫ్రై అవుతున్న ఈ వంకాయలు అయితే మనం ఇప్పుడైతే వేసుకుంటున్నాము. సో ఇదంతా కూడా మొత్తం ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి అన్న సూపర్ వచ్చినట్టు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే మేము మనకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను. ఏంటంటే మనం టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీని ఇంట్లోనే ఈజీగా ఎలా వండుకోవాలనేది మీకు అయితే చెప్తాను. ఈ కర్రీ అయితే అందరూ కూడా ఫంక్షన్స్లో చేసుకుంటారు. అలాగే మెయిన్గా ఏమేమి కార్యక్రమాలు శుభ కార్యక్రమాలకి అయితే ఈ కర్రీ అయితే చేసుకుంటారు. ఏం కర్రీ చెప్పేస్తాను. మనం ఈరోజు టేస్టీ అయిన గుత్తి వంకాయలు అయితే తయారు చేసుకుంటున్నాము. సో ఈ కర్రీ అయితే గుత్తి వంకాయలు అనుకుంటారు, కానీ చాలా బాగుంటుంది తయారు చేసుకున్న తర్వాత. కంపల్సరీగా ఈ వీడియోని అయితే అందరూ కూడా ఫుల్గా చూసి ఈ గుత్తి వంకాయ కర్రీని అయితే మీ ఇంట్లో వాళ్ళందరికీ వండి పెట్టండి. సో ఇప్పుడు గుత్తి వంకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు మేమైతే ఫ్రెష్గా తెల్లవారుజామునే మార్కెట్కి వెళ్ళి అయితే గుత్తి వంకాయలు అయితే తెచ్చుకున్నాము. టమాటీలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ, అలాగే అల్లం, పచ్చిమిరపకాయ, ఇదేమొచ్చేసి మన స్పైసెస్ అంటే లవంగము, ఇలాచి, బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయ, నిమ్మకాయ, కొత్తిమీర, ఉప్పు అన్నది మీ టేస్ట్కి సరిపడంత, కారం, పసుపు. మనం ఈ కొబ్బరి అన్నది తురుముకొని అన్నది తీసుకున్నాము. కొబ్బరి తురుముకొని తీసుకుంటే మనకి ఈ గుత్తి వంకాయ కర్రీలోకి చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సో అందుకు మనమైతే కొబ్బరిని తురుముకొని అయితే తీసుకోవాలి. అలాగే ఇదేమొచ్చేసి మన గరం మసాలా, జీలకర్ర పొడి, నూనె. ఇంత తక్కువ ఐటమ్స్తో టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేనైతే ఇప్పుడు చెప్పేస్తాను రండి. మనమైతే ఫస్ట్ గ్యాస్ అనేది ఆన్ చేసుకున్నాము. గ్యాస్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె అనేది మనం ఫస్ట్ వేసుకుందాము. నూనె వేసుకున్నాం కాబట్టి నూనెను మనం కొంచెంసేపు వేడవనిద్దాము. ఇదైతే మనం ఫస్ట్ గ్రేవీ అన్నది తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. గ్రేవీ అన్నది బాగా రావాలంటే నేను చెప్పిన టిప్స్ అన్నది ఫాలో అవ్వండి. నూనె అన్నది వేడి అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఎండుమిరపకాయలు అయితే వేద్దాం. ఈ ఎండుమిరపకాయలను అయితే మనం లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. మరీ మాడగొట్టకుండా పర్ఫెక్ట్గా అయితే మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి మంచిగా ఘాట్ అన్నది తగులుతుంది మనం గుత్తి వంకాయ కూరలోకి. ఇప్పుడైతే మనం ఎండుమిరపకాయలు వేస్తాం కాబట్టి స్పైసెస్ అన్న మొత్తం కూడా అయితే వేసుకున్నాము. సో దీంట్లో మేము బిర్యానీ ఆకు కూడా ఇన్వాల్వ్ చేసాము. మీరు కూడా బిర్యానీ ఆకు అన్నది వేసుకోండి. ఇప్పుడైతే మనం ఇందులోకి పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాం. అయితే ఫస్ట్ మనం మిక్సీ పట్టడానికే సో మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. చూడండి ఈ విధంగా మీరు కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు మనమైతే లాస్ట్గా టమాటీలు అన్నవి వేసుకున్నాము. సో అలాగే మనం కొద్దిగా ఉల్లిపాయలు ఇవన్నీ వేసాం అనుకోండి మనకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనమైతే దీన్ని ఈ విధంగా కలుపుకుంటున్నాం కాబట్టి మనం ఇప్పుడు అల్లము ఇంకా వెల్లుల్లిపాయలు అయితే వేసుకుందాము. ఇప్పుడు మనం ఈ 2 కూడా వేస్తాం కాబట్టి దీన్ని కూడా మనం ఫ్రై అవ్వనిద్దాము. మనమైతే ఉల్లిపాయలు, టమాటీలు ఇంకా ఎండుమిరపకాయలు అవన్నీ వేస్తాం కాబట్టి ఇది బాగా ఫ్రై అయిపోయింది చూడడానికి. సో ఇది అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుందాము. గ్యాస్ అనేది ఆఫ్ చేస్తాం కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం ఫ్యాన్ కింద పెట్టుకొని అయితే ఫస్ట్ చల్లార్చుకుందాము. చల్లార్చుకున్నాక మనం అయితే డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. వంకాయలు అనేవి ఎలా కట్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా మనమైతే ఇప్పుడు ఒక వంకాయని తీసుకొని ఆ వంకాయలోకి మనం అయితే మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలి. సో జాగ్రత్త ఫ్రెండ్స్, మీరైతే మధ్యలో ఫుల్గా కట్ చేయకండి, కొద్దిగా అయితే కట్ చేయండి. ఇప్పుడు మీరు కట్ చేసిన తర్వాత మళ్ళీ అటుపక్క అయితే మధ్యలోనైతే కట్ చేయండి. ఈ విధంగా మీరైతే కొద్దిగా ఈ వంకాయలు అన్నది కట్ చేసారు అనుకోండి 4 వైపులు ఇలాగైతే షేప్ లాగా వస్తుంది. సో మనకి ఇలా 4 వైపులు అయితే ఈ వంకాయ ఉంటే సరిపోతుంది. ఈ వంకాయలను అయితే మనం ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసుకోవాలి. మనమైతే ఈ విధంగా మనం మొత్తం వంకాయలను అయితే కట్ చేసుకున్నాము 4 వైపుల్లో కూడా. ఈ వంకాయలు అన్నవి మనకి నల్లగా అవ్వకుండా ఉండాలంటే మనం ఫ్రెష్ వాటర్ తీసుకొని ఇందులోకి ఉప్పు వేసుకొని మనం ఈ కట్ చేసిన వంకాయలు అన్నవి వేసుకున్నాం అనుకోండి ఈ వంకాయలు అన్నవి మనకి నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఇదే టిప్ కనుక మీరు ఫాలో అవ్వలేదు అనుకోండి ఫ్రెండ్స్, వంకాయలు అన్నీ కూడా నల్లగా అయితే అయిపోతుంది నార్మల్గా బయట పెడుతున్న నుంచి. ఎందుకైనా మంచిది మీరైతే నీళ్ళు వేసుకొని అందులోకి ఉప్పు వేసుకొని ఈ కట్ చేసిన వంకాయలు అయితే ఇందులోకి వేసుకొని ఈ విధంగా మీరైతే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనమైతే గ్యాస్ అనేది ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అనేది పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మనమైతే నూనె అనేది వేసుకుందాము. సో నూనె అనేది మీకైతే వంకాయలు ఫ్రై చేసుకున్నాం కదా దానికి తగినంత అయితే నూనె అనేది వేసుకోండి. ఈ వంకాయలన్నీ కూడా ఈ విధంగా మనం మొత్తం కూడా వంకాయలన్నీ కూడా వేసుకోవాలి.
ఇప్పుడు చూస్తున్నట్టయితే గుత్తి వంకాయలన్నీ కూడా మెల్లమెల్లగా ఫ్రై అయిపోతున్నాయి బాగా. ఇప్పుడు మనం ఇంకా బాగా ఫ్రై అవ్వాలంటే ఏం చేయాలంటే మీకు ఒక చిన్న చిట్కానే చెప్తాను. చిటికడంతా మనం అయితే ఫస్ట్ ఉప్పు అన్నది వేసుకుంటున్నాము. ఉప్పు అన్నది దీని మీద వేస్తాం కాబట్టి ఇప్పుడు పసుపు కూడా మనం అంతా చిటికడ అన్నది వేసుకుంటున్నాము. సో ఇలా చిటికడంతా పసుపు చిటికడంతా ఉప్పు వేస్తాం కాబట్టి ఒకసారి అన్నది ఇప్పుడు కలుపుకోండి. ఎంత ఫాస్ట్గా ఈ గుత్తి వంకాయలు అన్నది ఫ్రై అయిపోతుందో మీరైతే నమ్మలేరు. సో ఇప్పుడైతే చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోయి లోపల కూడా బాగా ఉడుకుతుంది. సో ఈ చిన్న టిప్ కనుక మీకు నచ్చినట్టయితే అందరూ కూడా దీన్ని అయితే ఫాలో అయిపోండి. ఇప్పుడు మీరు అన్నది మొత్తం కూడా కలిపేశారు అనుకోండి, ఒక 1 minute తర్వాత చూస్తే మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి అన్నాం కదా. సో మేమైతే చల్లార్చుకొని మిక్సీ అయితే పట్టుకున్నాము. చూడండి ఎంత బాగా మిక్సీ అన్నది బాగా పట్టిస్తాం కాబట్టి ఈ మిక్సీ పట్టుకున్నది అంతా కూడా ఈ ఫ్రై అవుతున్న ఈ వంకాయలు అయితే మనం ఇప్పుడైతే వేసుకుంటున్నాము. సో ఇదంతా కూడా మొత్తం ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి, బాగా మన గ్రేవీ అన్నది సూపర్ వచ్చినట్టు. సో ఇలా వేసిన తర్వాత మనం 1 minute కలుపుకుండా ఉంచామనుకోండి, ఆ గ్రేవీ అంతా కూడా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వంకాయల్లోకి అయితే వెళ్ళి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు మనకి గుత్తి వంకాయ కూర అనేది గ్రేవీ వేస్తాం కాబట్టి ఎంత ఫ్రై అయిందో లేదో ఇప్పుడు మనం చూద్దాము. సో చూడండి ఈ గుత్తి వంకాయ కూర అయితే కొద్దిగా బాగా ఫ్రై అయిపోతుంది. గ్రేవీ కూడా చక్కగా అయితే కలిసింది. ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకునే టైం. ఇప్పుడు మనం ఉప్పు అయితే మేము టేస్ట్కి రుచికి సరిపడంత అయితే వేసుకుంటున్నాము. సో ఇప్పుడు ఉప్పు వేస్తాం కాబట్టి అలాగే మనం ఇందులోకి కారం అనేది మీ ఘాటుకి సరిపడంత అయితే వేసుకోండి. మనం ఆల్రెడీ ఎండుమిరపకాయలు అయితే వేసాం కాబట్టి కొద్దిగా వేసుకోండి అని నేనైతే చెప్తాను. ఇప్పుడు మనమైతే తురుము పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకుందాము. ఈ గ్రేవీ అంతా కూడా బాగా చక్కగా వచ్చినప్పుడే మీరైతే ఇవన్నీ వేసుకున్నారు అనుకోండి, అప్పటికి మనకైతే ఈ గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోతున్నట్టే అర్థము. సో ఇదైతే మాకు చక్కగా అయిపోయింది కాబట్టి మేము ఇప్పుడు వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా మనం ఇవన్నీ వేస్తాము. ఒకసారి అయితే మనం బాగా కలిపేసుకుందాము. సో మనం ఇంకా 2 minutes కనుక ఇలా చక్కగా వచ్చింది అనుకోండి, ఇంకా చక్కగా గ్రేవీ అన్నది మనకి అప్పుడు మనకైతే ఇది అయిపోయినట్టు కాబట్టి ఫస్ట్ మనమైతే మళ్ళీ మగ్గనిచ్చుకోవడానికి మళ్ళీ మనం మూత అయితే పెట్టుకుందాము. ఇప్పుడైతే మనం ఇందాకలా ఉప్పు కారం వేస్తాం కాబట్టి ఒకసారి చూద్దాం మగ్గిందో లేదో. ఇప్పుడైతే మనకి మగ్గిపోయినట్టే కాబట్టి మనం లాస్ట్గా గరం మసాలా జీలకర్ర పొడి అయితే వేసుకోవడమే. సో ఇప్పుడైతే మేము గరం మసాలా అయితే ఫస్ట్ వేస్తున్నాము. గరం మసాలా అనేది ఎందుకంటే మన వంకాయల్లోకి ఈ మసాలా వెళ్ళైతే చాలా మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి మసాలా వేస్తాము. ఇప్పుడు జీలకర్ర పొడి అయితే కూర వేసుకుంటున్నాము. ఇప్పుడు మనం లాస్ట్గా కొత్తిమీర అయితే ఫస్ట్ అయితే వేసుకుందాము. కొత్తిమీర కూర వేస్తాము. అలాగే ఈ గరం మసాలా జీలకర్ర పొడి 3 items అయితే వేస్తాం కాబట్టి ఇప్పుడు మనం 4వ ఐటెం నిమ్మకాయ అయితే మనం పిండుకోవాలి. సో నిమ్మకాయ వేసుకోవడం వల్ల పుల్లగా ఉండి బాగుంటుంది. ఇప్పుడు నిమ్మకాయ కూర వేస్తాము. ఇవన్నీ కూర మనం పదార్థాలన్నీ వేస్తాం కాబట్టి 2 minutes అయితే మగ్గనిచ్చుకుందాం. ఇప్పుడు మనకి గుత్తి వంకాయ కూర అయితే ఫుల్గా రెడీ అయిపోయింది. సో మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే అయిపోయినట్టు కాబట్టి మనమైతే లాస్ట్గా ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాము. గుత్తి వంకాయ కూర మనకి బాగా అయితే ఉడికిపోయింది ఇందులోనే. సో చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి, ఇంకా వాసన అయితే గుమ్మలాడిపోతుంది. ఇప్పుడైతే ఇది అయిపోయినట్టు కాబట్టి మనం ఫస్ట్ గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుందాము. దీనికి మంచి కాంబినేషన్ అయినా మేమైతే బిర్యానీ కూర చేసుకున్నాము. దాంతో అయితే ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. గుత్తి వంకాయకి మంచి కాంబినేషన్ అయినా నేనైతే ఒక బిర్యానీ అయితే తయారు చేసుకున్నాను. సో ఇదే ఫ్రెండ్స్ నా క్యారేజ్. ఇప్పుడైతే మనం ఇందులోకి గుత్తి వంకాయ అయితే వేసుకుందాము. సో ఆ వంకాయ అనేది నా ప్లేట్లోకి వచ్చి అయితే చాలా బాగుంది కదా చూడడానికి, నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేనైతే వెంటనే టేస్ట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ గ్రేవీ అన్నది ఒకసారి అయితే కలిపేసుకుందాం ఈ బిర్యానీలోకి. ఆహా మంచి వాసన అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే గ్రేవీ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇదైతే కూర సో చాలా బాగుంది, సూపర్. ఇప్పుడైతే మనం ఫస్ట్ వంకాయ అన్నది చూద్దాం. వంకాయ అన్నది బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. మొత్తం కూడా మంచి మసాలా టేస్ట్ అనేది వస్తుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది వంకాయ అన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను వంకాయ కూర టేస్ట్ చేస్తున్నాను. వంకాయ అన్నది ఉడికిపోయి చాలా బాగుంది. ఇప్పుడైతే ఇది నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. మంచి వాసన వస్తుంది, చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా. సో మీరు అందరూ కూడా ఈ గుత్తి వంకాయ కూరని అయితే ఇంట్లోనే ఈజీగా టేస్టీగా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగుంది.
అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్లోనో కుకింగ్ థీమ్లోనే అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.